వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి నీతిని చెప్పే ఒక మంచి కథని చెప్తాను నేను, విందురుగాను. ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయట. ఒక గాడిద నడుస్తూ వస్తోంది, కడుపు నిండా గడ్డి తిని. ఒక పులి ఎదురుపడింది. ఏంటి ఒంటరిగా ఉన్నావు అంది గాడిద. ఏ అన్నది పులి. నేను కడుపు నిండా గడ్డి తిన్నాను తెలుసా అంది గాడిద. పులి అన్నది, నేను గడ్డి తిన్నాను అని, కానీ గడ్డి తినే వాటిని తింటాను అని. గాడిద కోపం వచ్చింది. పులికి ఏదో ఒకటి హాని చేయాలనుకుంది. నీకు తెలుసా నేను తిన్న గడ్డి రంగు అన్నది గాడిద. నేను గడ్డి తిన్ను, కానీ గడ్డి రంగు నాకు తెలుసు, ఆకుపచ్చ అన్నది. తిన్న నేను చెప్తున్నా, ఆకుపచ్చ కాదు నీలం. ఏంటి నీలం అంటావు? అవును నీలమే. గాడిద, నీకు బుద్ధి లేదు, నువ్వు తినవు, తిన్న నేను చెప్తున్నాను గడ్డి రంగు నీలమని. రెండు వాదులాడుకున్నాయి. చివరికి రెండూ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం దగ్గరికి ఏంది అన్నది సింహం. గాడిద ముందుకొచ్చింది. నేను గడ్డి తినే జంతువుని, మీకు తెలుసుగా. ఈ పులి గడ్డి తినదు. గడ్డి తినని పులి చెప్తోంది సార్ గడ్డి రంగు ఆకుపచ్చ అని. గడ్డి తినే నేను చెప్తున్నాను సార్ గడ్డి రంగు నీలమని. మీరు గడ్డి తినరని నాకు తెలుసు సార్. ఇప్పుడు చెప్పండి ఎవరు కరెక్టు అన్నది గాడిద. సింహం అంది, ఎన్ని రోజుల నుంచి తింటున్నావు గడ్డి అన్నది గాడిదని. పుట్టిన దగ్గర నుంచి. చూసే తింటున్నావా? అవును. అదే రంగు? నీలం. సరేపో గడ్డి రంగు నీలం అన్నది సింహం. పులికి దండనివ్వండి సార్ నాతో వాదులాడినందుకు అన్నది గాడిద. పులికి 5 నెలలు మౌనవ్రతం దండన విధిస్తున్నా పో అంది సింహం. గాడిద ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. పులి అంది, దండన అనుభవిస్తాను రాజా, కానీ గడ్డి రంగు ఆకుపచ్చే కదా అంది. అవును ఆకుపచ్చే అంది సింహం. మరి నాకెందుకు వేస్తున్నారు దండన? అరే నువ్వు ఎంత తెలివైన వాడివో నీకు తెలుసా? మానవులు కూడా కష్టమైన లెక్కలు చేసినప్పుడు వాడు లెక్కల్లో పులిరా అంటారు. వీరుడివి నువ్వు. అలాంటి నీకు దండన ఎందుకు వేశానంటే గాడిదతో వాదం చేసినందుకు. గాడిద అని ఎందుకంటారు తెలుసా? ఏ గాడిద కూడా మంచి ఆలోచన చెప్తే వినదు, స్వీకరించదు, పాటించదు. తను చెప్పిందే కరెక్ట్ అంటుంది. అటువంటి గాడిదల్ని బాగు చేయాలనుకుంటే మనకే శిక్ష వేసి వెళ్తాయి. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే నేర్పరితనం అంది సింహం. మనము మన మనుషుల రూపంలో ఉన్న గాడిదలతో జాగ్రత్తగా ఉంటూ జీవనం సాగించాలని ఈ కథ చెప్తోంది.